హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం కాంకర్ ప్రిమ్స్లో భాగంగా ప్రీవియస్ క్లాస్లో ఇన్ఫ్లేషన్ టాపిక్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో టుడే క్విక్ రివిజన్ సంబంధించి ఎకానమీకి సంబంధించి మనం పబ్లిక్ ఫైనాన్స్ అనే కొత్త టాపిక్ అనేది చూద్దాం. రైట్. సో డే 31కి సంబంధించి ఈరోజు టాపిక్లో భాగంగా పబ్లిక్ ఫైనాన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో అయితే ఈ గవర్నమెంట్ రోల్ పాత్ర ఏదైతే ఉందో ఎకానమీకి సంబంధించి దానికి రిలేటెడ్గా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఇక్కడ మన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు, మనకున్న హ్యూమన్ రిసోర్సెస్ కావచ్చు, వాటి యొక్క మొబిలైజేషన్ కావచ్చు, యూసేజ్ కావచ్చు, యూటిలైజేషన్ కావచ్చు, ఒక ఎకానమీలో వాటికి సంబంధించిన గవర్నమెంట్ పాత్ర ఏంటి అనేది స్టడీ చేసేదే మనకి పబ్లిక్ ఫైనాన్స్గా మనం ఇక్కడ చెప్తాం. రైట్. ప్రజా ద్రవ్యం లేదా ప్రజా ఆర్థికం అనేది దీని అర్థం. రైట్. ప్రభుత్వ ఆర్థికం. రైట్. సో అయితే పబ్లిక్ ఫైనాన్స్ అనేది ఇక్కడ ముఖ్యంగా గవర్నమెంట్ కలెక్షన్, అంటే ఇక్కడ రెవెన్యూ అనేది మనం ప్రధానంగా చెప్తాం. అదేవిధంగా ఎంత స్పెండ్ చేస్తున్నారు మనీ, అంటే ఎక్స్పెండిచర్ ఎంత అనేది కూడా ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకునేది. ఆ స్టడీయే మనకి పబ్లిక్ ఫైనాన్స్గా చెప్పుకోవచ్చు. అంటే ఒక కంట్రీని రన్ చేయడానికి. రైట్. సో అదేవిధంగా నేషనల్ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో, ఒక పక్క ఇన్ఫ్రా కావచ్చు, వాటితో పాటు మనకి డిఫెన్స్ కావచ్చు, దాంతోపాటు హెల్త్ రిలేటెడ్ కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ ప్రయారిటీస్ ఏవైతే మన నేషనల్ ప్రయారిటీస్గా చెప్తాం ఇవన్నీ. రైట్. వీటికి సపోర్ట్ చేసే విధంగా మనం పబ్లిక్ ఫైనాన్స్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఏవైతే కలెక్ట్ చేస్తుందో రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్, దీనికి సంబంధించిన స్టడీ చేసేదే మనం పబ్లిక్ ఫైనాన్స్గా మనం చెప్తాం. రైట్. సో అయితే ఇక్కడ రెవెన్యూ అదేవిధంగా ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు పబ్లిక్ ఫైనాన్స్గా ఒక ఫార్ములా అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, అంటే గవర్నమెంట్ ఎప్పుడైతే హైవేస్ సంబంధించి బిల్ చేస్తుందో, అక్కడక్కడ హైవేస్ అనేవి చూస్తుంటాం, దాన్ని బిల్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. రైట్. సో అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి ఫండ్స్ కావచ్చు. రైట్. ఎడ్యుకేషన్కి ఫండ్స్ ప్రొవైడ్ చేస్తుంది, అదేవిధంగా మనకి సబ్సిడీస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. రైట్. సో వీటన్నిటికీ మనీ అవసరం అవుతాయి. రైట్. ఈ మనీ ఎక్కడి నుంచి వస్తుంది గవర్నమెంట్కి అంటే, గవర్నమెంట్ అనేది ట్యాక్సెస్ రూపంలో కావచ్చు, అదేవిధంగా బారోయింగ్ అప్పు తీసుకునే రూపంలో కావచ్చు, వేరే వరల్డ్ బ్యాంక్ ఇలాంటి నుంచి. రైట్. సో ఈ బారోయింగ్స్ అండ్ ట్యాక్సెస్ నుంచి మనీ కలెక్ట్ చేస్తుంది. ఇది ఒక పార్ట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్. సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. అయితే పబ్లిక్ ఫైనాన్స్ అంటే హౌ గవర్నమెంట్ ఎర్న్స్ అండ్ స్పెండ్స్ మనీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్, అంటే జాతీయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏ విధంగా మనం కష్టపడుతుంది, ఏ విధంగా సంపద అనేది సృష్టిస్తుంది, అదేవిధంగా దాన్ని ఖర్చు చేస్తుంది అనేది తెలిపేదే పబ్లిక్ ఫైనాన్స్గా చెప్పుకోవచ్చు. రైట్. సింపుల్. నెక్స్ట్ మనకి ఇక్కడ యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా, అంటే ఇక్కడ బడ్జెట్ రిలేటెడ్గా మనకి గవర్నమెంట్స్ యాన్యువల్ ఫినాన్షియల్ ప్లాన్గా మనం చెప్తాం ఆర్టికల్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం. రైట్. సో ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ముఖ్యంగా ఏం చూపిస్తుంది అంటే, ఎలా మనీ అనేది గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది, ఎర్న్ చేస్తుంది అనేది ఒక సంవత్సరానికి సంబంధించి ఇందులో పూర్తిగా కంప్లీట్గా డీటెయిల్గా ఇక్కడ చెప్తారు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. ముఖ్యంగా ఇక్కడ February 1st ఇది ప్రజెంట్ చేస్తారు. సో ఈ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఏప్రిల్ ముందుగానే దీన్ని ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, యాన్యువల్ స్టేట్మెంట్కి సంబంధించి మనం ఇక్కడ ముఖ్యమైన అంశాలు ఏంటంటే, 3 ఫిగర్స్ అయితే ఉంటాయి, 3 సెట్స్ ఆఫ్ ఫిగర్స్ ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. యాక్చువల్ ఫిగర్స్ అంటే పాస్ట్ ఇయర్, గత సంవత్సరంలో సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి గణాంకాలకు సంబంధించి ఫస్ట్ ఫిగర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో గణాంకాలు అవి ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా ప్రజెంట్ ఇయర్కి సంబంధించి బడ్జెట్ అండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. సో దాంతోపాటు మనకి నెక్స్ట్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఇయర్కి సంబంధించి అవి ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఈ 3 టైప్ ఆఫ్ ఫిగర్స్ మనకి ఈ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఉంటాయి. అది అర్థం చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ మనకి 1st Februaryన ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఫేమస్ ఫస్ట్ అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ప్రకారం ఇది ఫస్ట్ మన ప్రజెంట్ చేసింది. ఇలాంటి ఇండియన్ బడ్జెట్ అనేది 1860లో ప్రజెంట్ చేశారు జేమ్స్ విల్సన్. రైట్. ఇలాంటివి ప్రీవియస్ PYQs చూస్తే ఎగ్జామినేషన్ సంబంధించి రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ అనమాట. రైట్. సో అదేవిధంగా ఫస్ట్ ఇండిపెండెంట్ ఇండియన్ బడ్జెట్ ఎవరు ప్రొవైడ్ చేశారంటే ఆర్కే షణ్ముఖ్ చెట్టి. రైట్. ఆర్కే షణ్ముఖం శెట్టి. రైట్. సో ఇతను 1947 టైంలో ప్రొవైడ్ చేశారు. రైట్. సో అంటే ఈ పర్టికులర్ ఫస్ట్ ఇండియన్ బడ్జెట్
జేమ్స్ విల్సన్ 1860లో, ఫస్ట్ ఇండిపెండెంట్ ఇండియన్ బడ్జెట్ ఆర్కే షణ్ముగం శెట్టి 1947, రైట్. ఈ రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సో యాన్యువల్ స్టేట్మెంట్ అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇంక్లూడ్ చేసేది యాన్యువల్ స్టేట్మెంట్గా మనకి ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే బిగిన్ అవుతుందో ఏప్రిల్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తుంటారో. అయితే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ బడ్జెట్ని మన పర్సనల్ మంత్లీ బడ్జెట్ని కనెక్ట్ చేసుకుంటే చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్కమ్ అనేది ఇక్కడ ఏమవుతుంది, మీ శాలరీ ఏదైతే ఉందో అది మనకి ఇన్కమ్ అవుతుంది, రైట్. సో మీ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఏమవుతాయి, ఎక్స్పెన్సెస్ అనేవి రెంట్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, కరెంట్ బిల్ కావచ్చు, వాటర్ బిల్, ఇవన్నీ మనకి ఎక్స్పెన్సెస్ అనేవి వస్తాయి, రైట్. మీ ఇన్కమ్ శాలరీ అయితే, ఎక్స్పెన్సెస్ రెంట్ గ్రాసరీస్ అయితే, వీటికి సంబంధించి గవర్నమెంట్ ఏ విధంగా మనకి ఇక్కడ బడ్జెట్ అనేది క్రియేట్ చేస్తుంది, మనకు కూడా మంత్లీ బడ్జెట్ అదే విధంగా కనెక్ట్ చేసుకుంటాం, రైట్. సో సింపుల్ ఎగ్జాంపుల్, రైట్. సో అయితే ఇక్కడ బడ్జెట్ అంటే ఏంటి, గవర్నమెంట్స్ మనీ ప్లాన్ ఫర్ ఏ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్గా రెవెన్యూ బడ్జెట్. ఇక్కడ రెవెన్యూ బడ్జెట్ ఏంటంటే సింపుల్గా రెగ్యులర్ ఇన్కమ్ అండ్ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ అనేవి మంత్లీ డైలీ ఆపరేషన్స్, అంటే డైలీ ఆపరేషన్ మోస్ట్లీగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అంటే కరెంట్ గవర్నమెంట్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి, ఇక్కడ ట్యాక్సెస్, అదేవిధంగా మనకి నాన్ ట్యాక్సెస్, ఇవన్నీ కలిపి ఉంటాయి రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి, రైట్. నాన్ రెడ్యూమబుల్గా ఉంటాయి. అదేవిధంగా ట్యాక్స్ ప్లస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. అంటే ట్యాక్సెస్ అంటే ఏంటి, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు. అదేవిధంగా నాన్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇక్కడ డివిడెండ్స్ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, గ్రాంట్స్ కావచ్చు. ఇవి మనం రెవెన్యూ రిసిప్ట్స్లోకి తీసుకుంటాం, రైట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, శాలరీస్ ఆఫ్ గవర్నమెంట్ స్టాఫ్, సబ్సిడీస్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇవన్నీ మనకి అసెట్ క్రియేషన్ అనేది జరగదు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫర్ పర్పసెస్ అదర్ దాన్ అసెట్ క్రియేషన్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. దీనికి ఫార్ములా ఏంటి, ముఖ్యంగా శాలరీస్ ఆఫ్ గవర్నమెంట్ స్టాఫ్ కావచ్చు, అదేవిధంగా మనకి సబ్సిడీస్ కావచ్చు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఇందులో ఇంక్లూడ్ అవుతాయి, రైట్. ఇక్కడ నో అసెట్ క్రియేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా అంటే స్కూల్ టీచర్స్కి శాలరీస్ అనేవి పే చేయడం కావచ్చు, లేదా ఎల్పిజి మనకి సబ్సిడీస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. దీనికి సంబంధించి రెవెన్యూ ఎక్స్పెన్సెస్గా మనం చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ అనేది ఇక్కడ అసెట్స్ అనేవి క్రియేట్ చేయట్లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి, రైట్. రెవెన్యూ బడ్జెట్, రైట్. రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే రన్నింగ్ కాస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్గా గుర్తుపెట్టుకోవచ్చు. రెవెన్యూ బడ్జెట్ ఈక్వల్ టు డైలీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్, లోన్, లాంగ్ టర్మ్ అసెట్స్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యాపిటల్ బడ్జెట్. క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంటి, ఇక్కడ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్స్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, అదేవిధంగా లైబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కలిపి, అంటే అసెట్స్ ఆస్తులు మరియు అప్పులు, రైట్. ఈ రెండు కలిపి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మనం క్యాపిటల్ బడ్జెట్గా తీసుకుంటాం. అంటే ఇక్కడ ఈ బిల్డింగ్ అసెట్స్ కావచ్చు, బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వీటిని మనం చూపించేది ఈ క్యాపిటల్ బడ్జెట్గా చెప్తాం, రైట్. ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎలా ఉంటాయి, ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటాయి, రైట్. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటి, బారోయింగ్స్ కావచ్చు, లోన్స్ కావచ్చు, డిస్ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, సేవింగ్ స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి. అంటే క్రియేట్ లయబిలిటీ ఆర్ రెడ్యూస్ ఫినాన్షియల్ అసెట్స్, రైట్. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఇక్కడ ముఖ్యంగా బిల్డింగ్ రోడ్స్, అంటే గవర్నమెంట్ రోడ్స్ని బిల్డ్ చేయొచ్చు, రైల్వేస్ని కావచ్చు, అదేవిధంగా గివింగ్ లోన్స్ టు స్టేట్స్కి లోన్స్ ప్రొవైడ్ చేయొచ్చు, మిషనరీ కొనొచ్చు, ఇవన్నీ మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి వస్తాయి. ఇక్కడ అసెట్ క్రియేషన్ ఆర్ లయబిలిటీ రిడక్షన్ అనేది జరగచ్చు, రైట్. ఈ రెండు ఇంపార్టెంట్గా ఇక్కడ రిమైండ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ముఖ్యంగా సో గవర్నమెంట్ ఎప్పుడైతే ఒక న్యూ ఎయిర్పోర్ట్ అనేది బిల్డ్ చేస్తుందో, ఆర్ ఒక పిఎస్యు పబ్లిక్ సెక్టర్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో, అండర్టేకింగ్ సంబంధించి ఏదైతే ఉందో దానికి మనీ అనేది లెండ్ చేసింది అనుకోండి, అప్పు ఇచ్చింది అనుకోండి, రైట్. ఇది ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా లోన్స్ అనేవి పబ్లిక్ ఫైనాన్స్ అంటే పబ్లిక్ ఫారెన్ ఎంటిటీస్ సంబంధించి తీసుకోవచ్చు. అదేవిధంగా స్మాల్ సేవింగ్స్కి వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్, ఎన్ఎస్సి కావచ్చు. ఎక్స్పెండిచర్ వచ్చేసరికి ల్యాండ్, మెషినరీ, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి. కీవర్డ్స్ అంటే బిగ్ ప్రాజెక్ట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి కానీ సింపుల్గా క్యాపిటల్ బడ్జెట్గా మనం రిమైండ్ చేసుకోవచ్చు. అంటే క్యాపిటల్ బడ్జెట్ అంటే బారోయింగ్స్ అండ్ స్పెండింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా రిమైండ్ చేసుకోవచ్చు ఈజీగా, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా మెజర్స్ ఆఫ్ గవర్నమెంట్ డెఫిసిట్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వెన్ ఎక్స్పెండిచర్ ఎక్సీడ్స్ రెవెన్యూ
ఏ డెఫిసిట్ ఈజ్ అకర్డ్. ఎప్పుడైతే మన రెవెన్యూ కన్నా ఎక్స్పెండిచర్ అంటే మనకున్న మనీ కన్నా, మనకు వచ్చే ఆస్తుల కన్నా, సంపద కన్నా మన ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ఆటోమేటిక్గా దాన్ని డెఫిసిట్ అంటాం. డెఫిసిట్లో ఉన్నట్టు అర్థం, రైట్? సో ఇందులో మనకి ముఖ్యంగా డెఫిసిట్లోకి వచ్చేసరికి చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. డెఫిసిట్ టైప్స్ అనేవి రెవెన్యూ డెఫిసిట్ కావచ్చు, ఫిస్కల్ డెఫిసిట్ కావచ్చు, ప్రైమరీ డెఫిసిట్ కావచ్చు, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కావచ్చు, రైట్? సో ఈ గవర్నమెంట్ డెఫిసిట్ని మెజర్ చేసే విధంగా అంటే ఇక్కడ ముఖ్యంగా రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసరికి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓవర్ రెవెన్యూ రిసీప్ట్స్ అనేవి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే డైలీ ఎక్స్పెన్సెస్, డైలీ ఇన్కమ్ కన్నా డైలీ ఎక్స్పెన్సెసే ఎక్కువ ఉంటే ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మనకి ఫార్ములా ఏంటి దీనికి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీప్ట్స్. ఇది రెవెన్యూ డెఫిసిట్కి ఫార్ములా. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ పేయింగ్ సాలరీస్ ఫ్రమ్ బారోడ్ మనీ, మనం అప్పు తీసుకున్న మనీ నుంచి శాలరీస్ అనేవి పే చేస్తుంటే ఇది రెవెన్యూ డెఫిసిట్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు, రైట్? అంటే ఇక్కడ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి రెవెన్యూకి ఎక్సీడ్స్ అవుతుంది, ఎక్స్పెండిచర్ మైనస్ రిసిప్ట్స్ అవుతుంది, యూజింగ్ సేవింగ్స్ టు ఫినాన్షియల్ కన్జంప్షన్స్ సంబంధించి ఇంప్లికేషన్ అవుతుంది, రైట్? ఇంప్లికేషన్ అంటే ఏంటి? ప్రభావం, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్గా ఫిస్కల్ డెఫిసిట్. ఇక్కడ మనకి ముఖ్యంగా ఫిస్కల్ డెఫిసిట్కి వచ్చేసరికి మనకి టోటల్ స్పెండింగ్ ఏదైతే ఉందో టోటల్ ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉంటుంది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎక్సెప్ట్స్ లోన్స్ అనేవి, రైట్? సో అంటే ఇక్కడ టోటల్ స్పెండింగ్ ఏదైతే ఉందో డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ టోటల్ రిసిప్ట్స్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్, రైట్, ఆర్ లోన్స్, రైట్? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి టోటల్ బారోయింగ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండికేట్ చేస్తుంది. అయితే ఇక్కడ హై డెఫిసిట్ అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్కి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది, మ్యాక్రో ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే దీని ఫార్ములా అర్థం చేసుకుంటే ముఖ్యంగా టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ప్లస్ నాన్ డెబ్ట్ రిసిప్ట్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్? టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ప్లస్ నాన్ డెబ్ట్ రిసిప్ట్స్. ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గవర్నమెంట్ ఒక 10 lakh crore మనీని అప్పు తీసుకుంది అనుకోండి, దాన్నే మనం ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్గా ఉంది గవర్నమెంట్ అనేది చెప్పచ్చు, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిస్కల్ డెఫిసిట్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, రైట్? మనం ప్రీవియస్గా చూసిన ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రెస్ట్ పేమెంట్స్ నుంచి మైనస్ చేస్తే, రైట్? సో ఇక్కడ ముఖ్యంగా మన ప్రైమరీ డెఫిసిట్గా వస్తుంది, రైట్? అంటే ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేది పక్కా ఫార్ములాగా మనం తీసుకోవచ్చు, రైట్? సో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే కరెంట్ షార్ట్ ఫాల్ అనే దాన్ని ఫోకస్ చేస్తూ, అంటే పాస్ట్ డెబ్ట్స్ మనకుంటే గతంలో అప్పులు వదిలేసి ప్రజెంట్ మనకున్న కొన్ని అప్పుల గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుంది, దాన్నే మనం ఇక్కడ ప్రైమరీ డెఫిసిట్గా మనం చెప్తాం. అంటే ప్రీవియస్ డెబ్ట్స్ అనేవి మనం గవర్నమెంట్ అనేది ప్రీవియస్ తీసుకున్న డెబ్ట్స్ని మర్చిపోయి వదిలేసి ఇప్పుడు ప్రజెంట్ మనకి కరెంట్ షార్ట్ ఫాల్ ఏముందో వాటి మీద ఫోకస్ చేస్తే ప్రైమరీ డెఫిసిట్గా మనం తీసుకోవచ్చు, రైట్? అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏవైతున్నాయో వాటిని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రజెంట్ ఫిస్కల్ ఇంబ్యాలెన్సెస్ మీద ఫోకస్ చేస్తుంది, అది కూడా ఇంపార్టెంట్, రైట్? సో అయితే ఇక్కడ ఫోకసెస్ ఆన్ ఇంబ్యాలెన్స్ మైనస్ లయబిలిటీస్ అండ్ ఎస్టిమేట్ కరెంట్ ఎక్స్పెండిచర్స్, రైట్? సో నెక్స్ట్ మనకి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, అంటే రెవెన్యూ డెఫిసిట్ మైనస్ అసెట్ క్రియేటింగ్ గ్రాంట్స్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ గ్రాంట్స్ దట్ క్రియేట్ అసెట్స్, అది ఇక్కడ మెయిన్ ఫార్ములా. ఇక్కడ ఫార్ములా ప్రకారం చూస్తే రెవెన్యూ డెఫిసిట్ మైనస్ అసెట్ గ్రాంట్స్, రైట్? సో అంటే ఇక్కడ ప్రొడక్టివ్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెఫిసిట్ నుంచి రిమూవ్ చేయడమే ఇక్కడ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్గా మనం చెప్పుకోవచ్చు, రైట్? అంటే మనకున్న డెఫిసిట్ని ముఖ్యంగా ప్రొడక్టివ్ గ్రాంట్స్ నుంచి డివైడ్ చేయడం, రైట్? సో అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ గ్రాంట్స్ దట్ క్రియేట్ అసెట్స్, ప్రొడక్టివ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ డే టు డే ఫంక్షన్స్కి సంబంధించి ఫైనాన్సెస్ చూసుకుంటుంది, అదేవిధంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ సంబంధించి ఇంక్లూడ్ చేసుకుంటాం ప్రొడక్టివ్ అండ్ క్రియేట్ అసెట్స్ ఆల్సో, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి డెఫిసిట్ ఫైనాన్సింగ్. డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి ముఖ్యంగా? సో ఇక్కడ
గవర్నమెంట్ కొంత అవసరం కోసం, అంటే ఎప్పుడైతే ఎంత డెఫిసిట్లో ఉందో ఆ డెఫిసిట్ని కవర్ చేయడం కోసం గవర్నమెంట్ కొత్త మనీని ప్రింట్ చేస్తుంది, రైట్. న్యూ మనీని ప్రింట్ చేస్తే దాన్నే డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటాం, రైట్. జనరల్గా ఇది న్యూ మనీని క్రియేట్ అంటే గవర్నమెంట్ డెఫిసిట్ని మీట్ అవ్వడానికి న్యూ మనీ అనేది జనరేట్ చేయడం చాలా కొంత లాంగ్ టైం మనకి అందుబాటులో ఉండేది. బట్ తర్వాత ఈ ప్రాక్టీస్ని మనం స్టాప్ చేసాం, ఎందుకంటే దీన్ని రీప్లేస్ చేస్తూ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ని తీసుకొచ్చాం. ఎందుకు దీన్ని స్టాప్ చేసాం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ ప్రింటింగ్ అనేది ఎక్కువ అవుతున్న కొలది మనీ అనేది, ఈ ప్రింటింగ్ అనేది ఎక్కువ అవుతున్న కొలది హై ఇన్ఫ్లేషన్కి లీడ్ చేస్తుంది, రైట్. దానివల్ల ఈ ప్రింటింగ్కి సంబంధించి అంటే డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని స్టాప్ చేసింది ఇమీడియట్గా గవర్నమెంట్. దీని ప్లేస్లో మనకి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ WMES అనేది తీసుకొచ్చింది. అంటే ఇదేంటి, ఒక 3 నెలల కాలానికి సంబంధించి ఈ టెంపరీ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో డెఫిసిట్కి సంబంధించి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ దీనికి సంబంధించి గ్యాప్స్ ఏమున్నాయో వాటిని రిమూవ్ చేయడానికి కొంత లోన్స్ అంటే షార్ట్ టర్మ్ లోన్స్గా RBI నుంచి తీసుకుంటుంది గవర్నమెంట్, రైట్. 3 నెలల కాల వ్యవధిలో, రైట్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఇది ఎగ్జామినేషన్ పర్పస్లో ఇది ఎక్కువ అడుగుతారు, డెఫిసిట్ ఫైనాన్సింగ్ అయితే కాదు, రైట్. సో అయితే ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకోండి, గవర్నమెంట్ అనేది 1 lakh crore అనేది 1 lakh crore రూపీస్ అనేది ప్రింట్ చేసింది అనుకోండి, రైట్. వితౌట్ కంట్రోల్ అంటే RBI ఎనీ కంట్రోల్ లేకుండా ప్రింట్ చేసింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆల్మోస్ట్ ప్రైసెస్ ఆఫ్ వెజిటబుల్స్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, ఇవన్నీ పెరిగిపోతాయి. అప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా జనరేట్ న్యూ మనీ అనేది గవర్నమెంట్ డెఫిసిట్ అనేది వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అనేది ఇంపార్టెంట్ కీవర్డ్స్గా మనం తీసుకోవచ్చు ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ డెఫిసిట్ ఫైనాన్సింగ్. ఇప్పుడు చూసాం డిసడ్వాంటేజెస్ ఏంటి. ఈ డెఫిసిట్ ఫైనాన్సింగ్ మంచిదే, మనకి గవర్నమెంట్ డెఫిసిట్లో ఉన్నప్పుడు ఆ టెంపరీ గ్యాప్స్ని మనం కనెక్ట్ చేసేయడానికి, తగ్గించడానికి న్యూ మనీని ప్రింట్ చేయడం బాగానే ఉంది. కానీ దానివల్ల ఏమవుతుంది, ప్రైస్ రైసెస్ అనేవి ఇక్కడ పెరుగుతాయి, ప్రైస్ రైజ్ అనేది, అప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. కాబట్టి అదొక మెయిన్ డిసడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్రెడిట్ అనేది ఏదైతే ఉందో బ్యాంక్స్ దగ్గర క్రెడిట్ అవైలబిలిటీ అనేది బిజినెసెస్ సంబంధించి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి తగ్గిపోతుంది, అది కూడా ఇంపార్టెంట్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుంది, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, రైట్. సో ఇన్వెస్ట్మెంట్కి ఇంపాక్ట్ అవుతుంది, అదేవిధంగా ఎకనామిక్ స్టెబిలిటీని మనకి వీకెన్ చేస్తుంది, రైట్. సో ఇక్కడ ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ప్రింటింగ్ మనీ, దానివల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, దానివల్ల ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, రైట్. సో ఇది డిసడ్వాంటేజెస్, రైట్. సో ఫైనల్లీ ఒక్కసారి క్విక్ రీక్యాప్ మనం ఇప్పుడు డిస్కస్ చేసిన స్మాల్ టాపిక్స్ అనేవి మనం చూస్తే, ఫస్ట్ పబ్లిక్ ఫైనాన్స్. సో కీ ఐడియా ఏంటి ఇక్కడ, గవర్నమెంట్స్ ఎర్నింగ్స్ అండ్ స్పెండింగ్. సింపుల్గా గవర్నమెంట్స్ ఎర్నింగ్ అండ్ స్పెండింగ్ అనేది సింపుల్గా గుర్తుపెట్టుకుంటే చాలు, రైట్. సో నెక్స్ట్ మనకి బడ్జెట్ అంటే ఏంటి, ఇక్కడ ముఖ్యంగా ఇయర్లీ ఫినాన్షియల్ ప్లాన్ అంటే యాన్యువల్ ఫినాన్షియల్ ప్లాన్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇన్కమ్ ప్లస్ ఎక్స్పెండిచర్, రైట్. సో నెక్స్ట్ మనకి రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటి, డైలీ రన్నింగ్ కాస్ట్, ఇక్కడ నో అసెట్స్, ఓన్లీ డైలీ రన్నింగ్ కాస్ట్ ఏవైతేనో వాటిని ఇంక్లూడ్ చేసుకుంటాం. నెక్స్ట్ క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంటి, ఇక్కడ ముఖ్యంగా బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ని అసెట్స్ కింద తీసుకుంటాం, బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ అవే అసెట్స్ క్రియేషన్గా మనం తీసుకుంటాం. నెక్స్ట్ మనం క్యాపిటల్ బడ్జెట్ తర్వాత మనకి రెవెన్యూ డెఫిసిట్, రైట్. రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసరికి డైలీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి అవి డైలీ ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉంటాయి, రైట్. సో అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సింపుల్ ఫార్ములా. నెక్స్ట్ మనకి ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, సో టోటల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి టోటల్ ఎక్స్పెన్సెస్ అనేవి టోటల్ ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉంటాయి, రైట్. సో ఇది ఫిస్కల్ అంటే రెండింటి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది డైలీ ఎక్స్పెన్సెస్ గ్రేటర్ దాన్ డైలీ ఇన్కమ్ రెవెన్యూ డెఫిసిట్, టోటల్ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ టోటల్ ఇన్కమ్ అయితే ఫిస్కల్ డెఫిసిట్గా మనం తీసుకుంటాం. నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, సింపుల్గా ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, రైట్. ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, రైట్. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఎక్స్క్లూడ్స్ ప్రొడక్టివ్ గ్రాంట్స్, మనకి ఏవైతే ఉన్నాయో ప్రొడక్టివ్ గ్రాంట్స్ని
ఇక్కడ ఎక్స్క్లూడ్ చేస్తాం, రైట్, సింపుల్గా మైనస్ ప్రొడక్టివ్ గ్రాంట్స్, రైట్. ఫైనల్లీ మనకి డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి? ప్రింటింగ్ మనీ, బట్ ఇది మనం స్టాప్ చేసాం కాబట్టి మనం ఇప్పుడు యూజ్ చేసేది వేస్ అండ్ మీన్స్ అసెట్స్, రైట్. సో WMA అనేది యూజ్ చేస్తున్నాం, ఇది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో, రైట్. సో ఇవి పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించి సింపుల్ రీక్యాప్ అండ్ ప్లీజ్ రివైజ్ ఇట్. దీనికి సంబంధించిన MCQs టుమారో క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.